ఫస్ట్ సెట్ ఎవరు చేస్తున్నారు? లేడీస్ ఫస్ట్ కదా, లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. వెళ్ళు శివ, ఏం కలుపుతున్నావు? నాది 150. నీదంతా? నీదంతా 140. సుమో కొత్త ప్లేయరు వీడు. సుమో నూ బీడు వెనక తలకరా లోడింగ్. ఏమిట్రా అందించడం? మొత్తం ఊపిసాడు, నీకు దగ్గరికి అందించాడు, నాకు పూర్తిగా ఇలా బయటకు అందించాడు. ఊపిసాడు ఇలా మొత్తం వెయిట్. అదో ఆయదవే రే రే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్లస్ దానికి కూడా ఓపిక లేదు, దానివల్ల ఇంకా లేట్ చేశాను నేను. మధ్యలో వాష్రూమ్ వచ్చింది కాబట్టి ఇంకా లేట్ అయింది. సో ఇలా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ దీపు గురుజా. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ 4-5 డేస్ నుంచి నేను వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, రికార్డ్ చేయలేదు. లాస్ట్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూశారు కదా. బెంచ్ ప్రెస్ గురించి చెప్పా, క్లోజ్ గ్రిప్ బెంచ్ గురించి చెప్పా. అలానే నెక్స్ట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకునే లోపు నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వల్ల అయితే కంప్లీట్ 3 డేస్ అయితే రెస్ట్లో ఉన్నా. ఫీవర్ తగ్గింది అనే టైంకి మోషన్స్ పట్టుకున్నాయి. 2 డేస్ రెస్ట్లో ఉన్నా. సో దానివల్ల ఒక 5 డేస్ కంప్లీట్గా ఇంకా వీడియోస్ ఏం తీయాలనే థాట్ కూడా పోయింది నాకు. ఆ 5 డేస్లో కూడా ఒక 2 డేస్ వర్కౌట్ చేశా, బట్ అది కూడా ఫుల్ఫిల్ చేయలేదన్నమాట. యాక్సెసరీస్ కంప్లీట్ చేయకుండా మెయిన్ లిఫ్ట్స్ ఏదో చేసినట్టు చేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 16 డేస్లో నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అందులో పార్టిసిపేట్ చేయాలని, ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదని ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేశా, కానీ అది కూడా ప్రాపర్గా అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడైతే కొంచెం బెటర్ కండిషన్లోకి వచ్చింది బాడీ. బట్ ఏంటంటే నా బాడీ వెయిట్ 66.50, అంటే 66.5 కేజీలు ఉండాలి నా బాడీ వెయిట్. ఆ బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటా ప్రాక్టీస్ చేస్తే నేషనల్స్లో మంచి లిఫ్ట్లు ఇంప్రూవ్ అవుతాయి, 130 కేజీ బెంచ్ చేయొచ్చు అనే థాట్తో ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. ఫీవర్ మోషన్స్ వల్ల 2 కిలోస్ ఎగిరిపోయింది. ప్రజెంట్ బాడీ వెయిట్ అయితే 64.5 ఉన్నా. సో బాడీ వెయిట్ డౌన్ అయింది అంటే ఆటోమేటిక్గా లిఫ్ట్లు కూడా డౌన్ అవుతాయి. చూద్దాం మరి 5 డేస్ గ్యాప్ తర్వాత ఈరోజు అయితే వర్కౌట్ చేయడానికి వచ్చా. ఈరోజు సాటర్డే, అంటే నాకు డెడ్ లిఫ్ట్, క్లోజ్ గ్రిప్ ఉంటుంది. ఆ రెండు చూద్దాం. ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాత యాక్సెసరీస్ చేయాల్సినవి ఉన్నాయి. ఎలా చేస్తాను ఏంటి అనేది ఈరోజు క్లారిటీగా చూద్దాం. ఆ 15 లేస్తే ఎంత అవుతుంది? 30, 60, 70, 80, 1.25 లేసిస్తే 82.5 అయిపోతుంది. వామప్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ గ్రిప్ ఇప్పుడు చేసుకుంటా. క్లోజ్ గ్రిప్ వచ్చేసరికి 4 సెట్స్ 5 రెపిటేషన్స్ చేయాలి. వెయిట్ వచ్చేసి 82.5తో క్లోజ్ గ్రిప్ చేయాలి. చూద్దాం. 3 డేస్ బ్యాక్ అయితే బెంచ్ చేసేటప్పుడు 100తో ఒక సెట్టే 4 రెపిటేషన్స్ చేయడానికి చాలా కష్టపడ్డా, బాడీ వీక్ అయింది కాబట్టి. అందుకే క్లోజ్ గ్రిప్ అయితే ఈరోజు 82.5తో పర్ఫెక్ట్గా చేస్తే నెక్స్ట్ మండేకి ఎంత చేయాలనేది ఫిక్స్ చేస్తాడు కోచ్. మ్యాక్సిమం 115+ రెపిటేషన్స్ చేయగలిగితేనే నేను 130 PRని అచీవ్ చేయగలను నేషనల్స్లో. 82.5 స్మూత్గా చేద్దాం. ఒక్క నిమిషం. ఓ అమ్మా, ఈ హ్యాండ్ గ్రిప్ వదిలేసింది. బెంచ్ క్రాస్ ఉంది ఏంటి? అదే ఇలా వెళ్ళేటప్పుడు ఎలా ఉంది నాకు. లాస్ట్ సెట్ చేస్తున్నా. చేసిన 3 సెట్లు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రైసెప్ అయితే ఆల్రెడీ గట్టి పంప్ అయిపోయింది. చూద్దాం, లాస్ట్ సెట్ కూడా అదే పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నా. థర్డ్ సెట్ వచ్చేసరికి కొంచెం షవర్ అవుతున్నాయి హ్యాండ్స్, బట్ ఈ సెట్ కొంచెం జాగ్రత్తగా చేద్దాం. చేతులు ఒకసారి. లాక్ చేస్తున్నప్పుడు అయితే మొత్తం తూగిపోతున్నాయి. షోల్డర్ పెయిన్ వస్తుంది లైట్గా. ఇప్పుడైతే వామప్ చేసి సుమో డెడ్ లిఫ్ట్కి రెడీ అవుదాం.
డెడ్ లిఫ్ట్ కూడా 150తో రెప్స్ ఉన్నాయి. కంటిన్యూ చేద్దాం. లాస్ట్ 4 months నుంచి నేను డెడ్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇనీషియల్ పుల్ నాకు చాలా కష్టంగా ఉండేది. ప్రెజెంట్ అయితే ఇనీషియల్ పుల్ నాకు ఈజీ అయిపోయింది. లాకౌట్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇక్కడ వరకు నేను ఈజీగానే లాగేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ నేను ఇక్కడ వరకు ఈజీగానే లాగుతాను. ఇక్కడ నుంచి నాకు పైకి రావడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేను వర్క్ చేయాల్సింది దాని మీదే. చూద్దాం ఈరోజు ప్రాక్టీస్లో ఎలా చేస్తానో చూసి దాన్ని బట్టి. లాకౌట్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కోచ్ చెప్పాడు. లాకౌట్ మీద ఇక్కడ నుంచి వర్క్ చేయాలి నేను. ఇనీషియల్ పుల్ అయితే బాగా ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది, లైక్ డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల. వేస్ట్ 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 వద్దులే ఆబే. ఇంకా ఫస్ట్ సెట్ ఎవరు చేస్తున్నారు బ్రో? ఫస్ట్ సెట్ ఎవరు చేస్తున్నారు? లేడీస్ ఫస్ట్ కదా, లేడీస్ ఫస్ట్. వెళ్ళు శివ. ఏం కలుపుతున్నావు? ఎలక్ట్రోలైట్స్ కలుపుతున్నాడు. పెద్ద పోటుగాళ్ళలాగేమో ఓవర్ యాక్షన్ దొబ్బుతున్నాడు. ఈరోజు డెడ్ లిఫ్ట్ పార్టీ అవుతుంది. మొత్తం 6 కలిసి డెడ్ లిఫ్ట్ చేస్తున్నాం. నాది 150. నీదంతా 140. సుమో కొత్త ప్లేయరు వీడు. సుమో నూబీడు. మామూలుగా నేను 130 కూడా బెల్ట్ క్లాస్ ఈజీగానే చేస్తాను. బట్ ఫేవర్ ఎఫెక్ట్ 2 kgs బాడీ డ్రాప్ అవడం వల్ల 130 కూడా నేను బెల్ట్ పెట్టి చేయాల్సి వస్తుంది. చూద్దాం లాస్ట్ వార్మప్ సెట్ 130. ఓకే. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take a new song. సక్సెస్ఫుల్గా 150 అయితే 4 sets కంప్లీట్ చేశాను. వినిపిస్తుందా లేదో నాకు డౌట్. సక్సెస్ఫుల్గా 150 4 sets అయితే కంప్లీట్ చేశా. ఎనర్జీ డ్రాప్ అయిన విషయం క్లియర్గా అర్థమవుతుంది. 150తో కొనుక్కుంటున్నాను వెయిట్ చేయడానికి. యాక్సెసరీస్ అయితే కంప్లీట్ చేస్తా. ఆర్డిఎల్స్ ఉన్నాయి, బెండ్ ఓవర్ రోస్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, బైసెప్స్ ఉన్నాయి. కలిసిపోతున్నా, చేద్దాం. ఒకసారి రెప్స్తో వచ్చి 7 చేశానా 6 చేశానా? డెడ్ లిఫ్ట్ 150 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్డిఎల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాష్రూమ్కి వెళ్ళా. మోషన్స్ వల్ల వెళ్ళి కడుపు ఖాళీ చేసి మళ్ళీ వచ్చి ఆర్డిఎల్స్ కంప్లీట్ చేశా. ఇంకా యాక్సెసరీస్ నాకు 4 ఉన్నాయి. అవి కంప్లీట్ చేయడానికి ఓపిక అయితే లేదు. టైం ఆల్రెడీ 9 అయిపోతుంది. 4:30కి వచ్చాను నేను జిమ్కి. స్క్వాట్ అంటానంటే
బెంచ్ క్లోజ్ గ్రిప్ కంప్లీట్ అయింది, డెడ్ లిఫ్ట్ అయింది, ఆర్డిఎల్స్ అయ్యాయి, బెంట్ ఓవర్ రోస్ అయ్యాయి. ఇవి కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇంత టైం పట్టింది. అంటే ఎక్కువ మందితో కలిపి చేయడం వల్ల ఇంత లేట్ అవుతుంది. ప్లస్ దానికి తోడు ఓపిక లేదు, దానివల్ల ఇంకా లేట్ చేశాను నేను. మధ్యలో వాష్రూమ్ వచ్చింది కాబట్టి ఇంకా లేట్ అయింది. సో ఇలా ఉంటుంది పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ అంటే మ్యాక్సిమం లేట్ అవుతూనే ఉంటుంది ప్రతిరోజు. ఇక్కడతో నా యాక్సెసరీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. 4:30కి స్టార్ట్ చేస్తే 9:30 అవుతుంది. అంటే 6 కలిసి డెడ్ లిఫ్ట్, మధ్యలో ఒకటికి పిఆర్ వేయడం, మధ్యలో నాకు వాష్రూమ్ రావడం, వీటి వల్ల అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ సంపుకి ఇంకా వీడియోలు తీశాను, దానివల్ల ఇంకా లేట్ అయింది. అందుకే నేను యూట్యూబ్ వీడియోస్ చాలా తక్కువ అప్లోడ్ చేస్తుంటాను. లైక్ నా వర్కౌట్ బ్లాగ్ అంతా ఇలానే డిలే అయిపోద్దని చెప్పి. దానికి తోడు ఈరోజు ఎనర్జీ లేకపోవడం ఇంకా డిలే అయిపోయింది. ఇంకా నాకు యాప్స్ ఉన్నాయి చేయడానికి, అవి ఈరోజు స్కిప్ అయిపోతే సండే కాబట్టి రేపు మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నా. రేపు చేస్తా. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. చిన్న చిన్న పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ క్రౌడ్కి నేనైతే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో అయినా డీటెయిల్డ్గా డెడ్ లిఫ్ట్ మీద ప్రాపర్ నా టెక్నిక్స్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో అయితే ఎనర్జీ లేకపోవడం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడతో ఉంటా. బాయ్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. అబ్బా చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నా. లైక్ నా డైట్ గురించి కానీ టెక్నిక్స్ గురించి కానీ డీటెయిల్గా చెప్తున్నా. ఫుల్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ఫేవరు మోషన్స్ అన్నీ సెట్ అయిన తర్వాత ఇంకో 16 రోజుల్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నా. ఉంటా మరి. బాయ్. సరే బ్రో, సండే మార్నింగ్ యాప్స్ చేసే స్టోరీ పెట్టు, అది చూసాక లైక్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేస్తాం. ఓకేనా? ఓకే.